విశాఖలో అట్టహాసంగా భోగి సంబరాలు అయితే జరుపుతున్నారు, మొదలుపెట్టారు. మనం చూడొచ్చు మొత్తం 1,01 ఈ పిడకలతో అయితే ఈ భోగి సాంప్రదాయబద్ధంగా సహజ సిద్ధంగా అయితే ఇవన్నీ చేశారు. అయితే దీనికి ప్రధాన ఆకర్షణగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంఘభద్ర బాగ్జీ అయితే పాల్గొని చిన్నపిల్లలకు భోగి పళ్ళు వేసి అన్ని సాంప్రదాయబద్ధంగా అయితే చేశారు. మనతో పాటు సిపి సంఘభద్ర బాగ్జీ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సాంప్రదాయబద్ధంగా ఈ భోగిలో పాల్గొన్నందుకు? ఒక శబ్దంలో చెప్పాలంటే అద్భుతం. నేను 30 సంవత్సరాలు ఇక్కడ గడిపాము, భోగి సంబరాల్లో పాల్గొన్నాము ప్రతి సంవత్సరం. కానీ ఈరోజు 1,01 ఆవు పిడకలతో సహా భోగి ఇలా సంబరాలు జరుపుకోవడం నేను జీవితంలో చూడలేదు. ఎందుకంటే ఈరోజు పర్యావరణ పట్ల మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. మన విశాఖపట్నం నగరంలో కూడా చూస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోతూనే ఉంది అని మనం దిగులు పడుతున్నాం. ఈ సందర్భంలో మనం ఇలా ఆవు పిడకలతో భోగి మంటలు ఏర్పాటు చేయడం చాలా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక రోల్ మోడల్గా నిలిచిపోతుంది. మన భారతదేశంలో, మన ప్రపంచంలో ఎవరెవరు భోగి మంటలు ఇలా ఏర్పాటు చేసుకొని భోగి సంబరాలు జరుపుకుంటున్నారండి. వాళ్ళు అందరూ ఇదే రోల్ మోడల్ ఫాలో చేస్తే మన పర్యావరణ మన పట్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ సందర్భంగా ఈ గ్రీన్ క్లైమేట్ తర్వాత గో ఆధారిత సంస్థ ఇంకొక NGO ఇద్దరు కలిసి ఇది ఏర్పాటు చేశారు. వాళ్ళ అందరికీ సభాముఖంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు ఇక్కడ భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంక్రాంతి తరపున ఏం చెప్తారు ప్రజలకు? కోరిక నంబర్ 1, చైనీస్ మంజా ఉపయోగించకండి. నంబర్ 2, రోడ్ మీద ప్రయాణం చేసేటప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటించండి. నంబర్ 3, ఈ భోగి మంటలు రోడ్ మీద పెట్టకండి, అప్పుడు రోడ్ పాడైపోతుంది. అండ్ నంబర్ 4, మీరు ఎంజాయ్ చేయండి కానీ మీ చుట్టుపక్క ఉన్న పబ్లిక్కి ఇబ్బంది పెట్టకండి. మనం అందరం కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండగ ఈ సంబరాలు జరుపుకుందాం రండి. పోలీస్ మీకు అన్ని విధంగా సహాయం చేస్తారని ఈ సందర్భంగా మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది ఈ భోగి ఈ ఏర్పాట్లన్నీ చేశారు గ్రీన్ క్లైమేట్ రత్నం గారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈరోజు ఏదైతే భోగి పండుగ సాంప్రదాయబద్ధంగా చేసేదానికి సిపి గారు వచ్చారు. సిపి గారు ఈరోజు కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. ఈరోజు ప్రజలంతా కూడా ఈ సాంప్రదాయమైన భోగి పండుగకి వస్తున్నారు. ఏదైతే టైర్లు కాల్చుతున్నారో దానివల్ల 315 రకాల కార్సినోజెనిక్స్ వస్తాయి. ఆ టైర్లు కాల్చడం వచ్చే కాలుష్యాన్ని ఆపాలి అనే ఆలోచనతో, ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం ఆపాలనే ఆలోచనతో సాంప్రదాయబద్ధంగా దేశీయ ఆవు పేడ పిడకలతో ఈరోజు భోగి మంట వేయడం జరిగింది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా సిపి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. రేపటి భావితరాలకి ఈ భోగి మంటలు ఆవు పిడకలతో వేయాలనే ఉద్దేశంతో మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే రాబోయే తరాలకి పర్యావరణం మీద ఒక అవగాహన ఉండాలని, పర్యావరణ హితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మామూలుగా అయితే ఈ టైర్లు, చెక్కలు ఇవన్నీ చేసి పొల్యూషన్ బాగా పెరిగేలాగా మనం చేస్తున్నాం. అవి లేకుండా చేయడం గురించే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది మిగిలిన భావితరాలకు కూడా చేయాలని ఉద్దేశంలో ఉన్నాం. ఇది ప్రధానంగా మనం చూడొచ్చు. నిజంగా విశాఖలో అయితే సహజ సిద్ధంగా సాంప్రదాయబద్ధంగా మొత్తం అంతా ఈ 1,01 ఈ పిడకలతో అయితే ఈ భోగి మంట అయితే నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు. ఇప్పుడు మొత్తం అంతా ఈ పిడకలు నిజంగా అనాదిగా వస్తున్న ఆచారంగా ఎటువంటి ఈ కాలుష్యం రహితంగా ఎవరికి ఏవి ఇబ్బంది లేకుండా అయితే ఈ పిడకలతో అయితే చేయడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. అయితే దీనికి మనం చూడొచ్చు. మనం ఈ భోగి
నిజంగా భోగి అంటే చిన్నపిల్లలకు భోగి పళ్ళు వేస్తూ సాంప్రదాయబద్ధంగా అంటే చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలని చెప్పి వీళ్ళు వేస్తుంటూ ఉంటారు. మనం చూడొచ్చు మొత్తం అంతా ఈ భోగి పళ్ళు మొత్తం పిల్లలకి ఈ అనాథగా వస్తున్న ఆచారాన్ని ఇక్కడే వీళ్ళు ఈరోజు చేస్తున్నారు. నిజంగా మొత్తం ఈ భోగి మంట దగ్గరే మొత్తం అంతా ఈ పిల్లలకి అయితే ఈ భోగి పళ్ళు వేయడం అయితే చల్లగా ఉంటారు, మంచి జరుగుతుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో అయితే ఇది అనాథగా వస్తున్న ఆచారం అని చెప్తున్నారు. అలాగే మనం చూడొచ్చు ఈ పిడకలు ఎక్కువగా ఈ పిడకలతో అయితే మొత్తం ఈ భోగి మంట అయితే వేస్తున్నారు. ఎటువంటి ఈ రసాయనాలు లేకుండా, ప్లాస్టిక్ లేకుండా మొత్తం అంతా ఓన్లీ సహజ సిద్ధంగా గో ఆధారితంగా వచ్చే ఈ పిడకల ద్వారా ఇదైతే చేస్తున్నారు. చూడొచ్చు మనం ఈ భోగి మంట నిజంగా ఒక మంచి సాంప్రదాయబద్ధంగా మొత్తం ప్రజలందరూ వచ్చి పాల్గొనడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉందని చెప్తున్నారు. వీళ్ళంతా మొత్తం సాంప్రదాయంగా మనం చూడొచ్చు మొత్తం అంతా డూడు బసవన్లు, హరిదాసులు పల్లెటూరులో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఇక్కడైతే మొత్తం అంతా జరుపుతున్నారు. నిజంగా ఇది వేలాదిగా ప్రజలు వచ్చి ఇక్కడ పాల్గొని ఈ గో ఆధారిత పిడకలతో చేసిన ఈ చలి కాస్తున్నారు. నిజంగా దాంతో చాలా హీట్గా ఒకరు ఉంటుంది. అలాగే ఈ సాంప్రదాయబద్ధంగా ఎటువంటి ప్లాస్టిక్లు వేయకుండా, ఎటువంటి కవర్లు అవి వేయకుండా అవి వేస్తే చాలా అనర్థాలు దారితీస్తాయి. అందుకనే ప్రధానంగా ఈ పిడకలతో అయితే ఈ భోగి బంటలు అదే వేయడం మంచిదని చెప్తున్నారు. అయితే పల్లెటూరు వాతావరణం అంతా పట్టణం తీసుకొచ్చే విధంగా అయితే ఇక్కడ ఇది మొత్తం అంతా జరుగుతుంది. అమ్మ, పల్లెటూరులో ఇంతకుముందు ఈ విధంగా ఉండేది కదా, ఇప్పుడు ఎలా ఉంది నిజంగా పట్టణంలో ఈ విధంగా ఉంది? అంటే ఇక్కడ రంగరంగ వైభవంగా జరుగుతుందండి. మేము తెలంగాణ నుంచి వచ్చాము. ఆంధ్రాలో చాలా బాగా, అంటే ఒక పట్టణంలో పల్లెటూరు వాతావరణం కింద రావడం అది ఎలా ఉంది? బాగుందండి. పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ వైజాగ్లో. చాలా బాగా జరుగుతున్నారు. అంటే అమ్మ ఏం చెప్తారు నిజంగా భోగి పండుగ పల్లెటూరులో అంటే ఈ క్లైమేట్ రావాలంటే మనం పల్లెటూరులో చూడాలి. అలాంటి ఇప్పుడు పట్టణాల్లో ఉండి కూడా మనం పల్లెటూరు వాతావరణాన్ని తెరిపించేలాగా మనకి మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా చాలా బాగా గ్రాండ్గా చాలా ఆర్గనైజర్స్ చాలా బాగా చేశారండి. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. ప్రతి ఇయర్ కూడా ఇలాగే గ్రాండ్గా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఈ ప్లాస్టిక్లు వ్యర్థాలు వేయకుండా నిజంగా గో ఆధారిత ఈ పిడకలు వేయడం అది అనాథగా మనకు వస్తున్న ఆచారం ఏమని చెప్తారు? ఇది యాక్చువల్గా కరెక్ట్గా జరిగే ప్రాసెస్ అయితే ఇదేనండి. పిడకలతో వేయాలి. ఈ గాలి పీల్చడం వల్ల అందరికీ కూడా చాలా మంచిది, వాతావరణానికి కూడా చాలా మంచిది. కానీ తెలియక అందరూ టైర్లు ఇలాంటివి ప్లాస్టిక్ ముక్కలు అలాంటివి వేస్తుంటారు. అలా వేయకూడదని తెలియాలంటే ఇలాంటివి ప్రోగ్రామ్స్ జరుగుతుంటేనే పిల్లలకి అర్థమవుతుంది. మన ఫ్యూచర్ తరానికి ఇవి కంటిన్యూ చేయగలుగుతామండి. అమ్మ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఇదే వాతావరణం ఎలా అంటే మనం పల్లెటూరులో చూస్తుంటూ ఉంటాం, ఇక్కడ మన పట్టణంలో ఈ విధంగా జరగడం ఎలా అనుకుంటున్నారు? బాగుంది. ఫస్ట్ టైం నేనైతే రావడం ఇక్కడికి, ఇలాంటి ఒక ఈవెంట్కి. ముందు ఎప్పుడు చూడలేదు, బట్ దిస్ ద ఫస్ట్ టైం. మంచి వాతావరణం ఉంది. పల్లెటూరులో లేనిది మేము వెళ్ళి చూడలేనిది ఇక్కడికి తీసుకొచ్చి మాకు చూపిస్తున్నారు. చెప్పండి, ఏం చెప్తారు? సిటీ లైఫ్లో అందరూ బిజీ అయిపోయి ఇలాంటి ఏర్పాట్లన్నీ ఈ మధ్యన ఎప్పుడు చేసుకుంటున్నాం అండి. మనం ఇలాంటి ఈవెంట్స్ అది జరపడం వల్ల కొంచెం మళ్ళీ మనకి భోగి సంక్రాంతి అథెంటిక్ ఎలా చేసుకుంటాం అనేది చూపించడం జరుగుతుంది. వెరీ హ్యాపీ అండి చూస్తున్నందుకు. సార్ చెప్పండి, మీరు చిన్నప్పుడు మీ పల్లెటూరులో చూసే ఉంటారు, అలాంటిది ఇప్పుడు మన సిటీలో ఈ విధంగా జరపడం ఎలా ఉంది? సిటీలో పట్టణంలో కూడా మనం పల్లెటూరు వాతావరణం కల్పించేటట్టు ఈ ఆర్గనైజేషన్ కూడా ఈ విధంగా ఆర్గనైజ్ వల్ల మన సాంప్రదాయం మనం గుర్తు చేసుకుంటూ పట్టణాల్లో కూడా ఉండి ఆ సాంప్రదాయాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఇది మంచి కార్యక్రమం, ఇది చేపట్టడం. అది పిడకలతో అనేది మంచిది, హెల్త్ పరంగా మంచిది. అది ఇది మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఎన్నో వేల మంది, లక్షల మంది ఈ ఆర్కే బీచ్ వస్తుంటూ ఉంటారు. అలాంటిది ఉన్నట్టుండి ఒక పల్లెటూరు వాతావరణం, ఒక గంగిరెద్దులు, ఒక హరిదాసులు అలా ఒక పిడకలతో భోగి మంటలు వేయడం నిజంగా మనం చూడొచ్చు. ఇదిగో ఈ గంగిరెద్దులతో మొత్తం అంతా న్యాచురల్గా సహజ సిద్ధంగా ఉట్టుపడే విధంగా అయితే ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేశారు. ఏదేమైనా ఈ విధంగా ఈ విధంగా వాతావరణం మనకు వెళ్ళాలంటే పల్లెటూరులకు వెళ్ళాలి. అలాంటిది పట్టణంలో ఈ సిటీలో, వైజాగ్ సిటీలో ఈ సహజ సిద్ధంగా ఈ సాంప్రదాయబద్ధంగా ఈ విధంగా చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మేము అందులో పాలు పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి ఇక్కడ ప్రజలు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ భోగి సంబంధించి ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఈ సంబరాలు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.